వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 10 రోజులుగా కోస్తాంధ్రను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వాయుగుండాలు ముంచెత్తాయి. ముఖ్యంగా అతి తీవ్రమైన వర్షాలతో చాలా చోట్ల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అలాగే చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. అలాగే ముఖ్యంగా చాలా వాగులు నిండి పొంగి పొర్లడం జరిగింది. మరి కోస్తాంధ్ర తెలంగాణలో 2 వాయుగుండాలు బీభత్సం సృష్టిస్తే మరి రాయలసీమలో మాత్రం ఇంకా రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి రాయలసీమలో వరుణుడు ఎందుకు కరుణించడం లేదు? రాయలసీమలో వరుణుడు ఎప్పుడు కరుణించే అవకాశం ఉంది? రాయలసీమపై వరుణుడికి ఎందుకు ఇంత చిన్న చూపు? రాయలసీమ రైతుల వర్షాల ఎదురు చూపులకి వరుణదేవుడు కరుణించేది ఇంకెప్పుడు? రాయలసీమలో ఈ సంవత్సరం ఇంకా వరదలు వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉందా? రాయలసీమలో భారీ వర్షాలని మనం ఎప్పుడు చూసే అవకాశం ఉంది? రాయలసీమలో తక్కువ వర్షాలకు కారణం ఏంటి? రాయలసీమలో తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏమైనా రానున్న రోజుల్లో ముంచెత్తే అవకాశం ఉందా? రాయలసీమలో టమాటో రైతులు, శనగ రైతులు, పత్తి రైతులు, అలాగే మినుము రైతులు, పెసర్ల రైతులు, అలాగే చిన్న చిన్న పూర్తిగా కూడా పంటలు సాగు చేసిన రైతులు ఇంకా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి అలాంటి రైతులకి రానున్న రోజుల్లో నష్టం ఏమైనా కలిగే అవకాశం ఉందా? రాయలసీమలో మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉందా? 2009 సీన్ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఏదైనా జిల్లాలో ఉందా? శ్రీశైలం ప్రాజెక్టుకి ఏమైనా పొంచి ఉందా? అలాగే హంద్రీనివాతో పాటుగా చాలా ప్రాజెక్టులకి, సోమశీల లాంటి ప్రాజెక్టులకి ముప్పు ఏమైనా పొంచి ఉందా? గాలేరు నగరి పరిస్థితి ఏంటి? చాలా ప్రాజెక్టులు ఇంకా నిండాల్సిన అవసరం ఉంది. చాలా చెరువులు ఇంకా నిండాల్సిన అవసరం ఉంది. మరి రాయలసీమలో వర్షాలు పెరిగే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో వరదలు వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక రాయలసీమలో ప్రజెంటు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇప్పటి వరకు కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఈ 4 నెలల్లో ఒక్క అల్పపీడనం ఎఫెక్ట్ కూడా రాయలసీమలో లేదు. ఒక్క నైరుతి ఋతుపవనాల ప్రభావంతోనే రాయలసీమ అయితే ఇప్పటి వరకు గెంటుకు రావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంతో శ్రీశైలం కానీ, అలాగే ముఖ్యంగా హంద్రీనివా కానీ, అలాగే చిన్న చిన్న శ్రీశైలం మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అలాగే మొన్న 20 రోజుల క్రితం అయితే కొన్ని వర్షాలు ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఒక 4-5 రోజులు పడటంతో అక్కడక్కడ మాత్రం కొన్ని చెరువులు అయితే నిండడం జరిగింది. అంతకు మించి రాయలసీమలో ప్రజెంట్ అయితే మాత్రం గత సంవత్సరం లాగే పరిస్థితి ఉంది. మరి ఏమైనా రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందా? రాయలసీమ రైతులకి నష్టం కలిగే అవకాశం ఉందా అనేది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం. ఈ నెలలో కూడా ఎలాంటి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఎఫెక్ట్ అయితే రాయలసీమకు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. అలాగే సెప్టెంబర్ చివరికి, అక్టోబర్ మొదటికి నైరుతి ఋతుపవనాలు అయితే తిరుగు ప్రయాణం అయితే మొదలు పెడతాయి. ఆ తర్వాత అక్టోబర్ చివరి నాటికి, అక్టోబర్ మధ్య నాటికి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయో, ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాల ఆగమనం మొదలవుతుందో అప్పుడు మనం చిత్తూరు కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం జిల్లాతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి జిల్లా, కడప జిల్లాల్లో ఎక్కువ చోట్ల మనమైతే భారీ వర్షాలను అయితే అక్టోబర్ మధ్య ప్రాంతం నుంచి మొదలు అయ్యే అవకాశం ఉంది, చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా కూడా ఏదైతే ఈ ఈశాన్య ఋతుపవనాలకి తోడుగా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం ఉత్తర బంగాళాఖాతాలు అంటే ఒడిశా రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు, అలాగే బంగ్లాదేశ్కి దగ్గరగా ఇప్పటి వరకు ప్రతి అల్పపీడనం కూడా ఏర్పడుతూ వచ్చింది గత 4 నెలలుగా. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఎక్కువగా ఏర్పడే అల్పపీడనాలు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. అంటే శ్రీలంకకి దగ్గరగా, తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా, అలాగే తిరుపతికి దగ్గరగా ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా రానున్న 3 నెలల్లో ఏర్పడే అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ, తుఫాన్లు కానీ ముఖ్యంగా అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలు, అలాగే తమిళనాడు రాష్ట్ర తీర ప్రాంతాలు, శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి, వాయుగుండాలు ఏర్పడుతూ ఉంటాయి, తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఒక పక్కన ఈశాన్య ఋతుపవనాలు, మరొక పక్కన అల్పపీడనాలు, ఈ రెండూ కూడా వచ్చే 3 నెలల్లో రాయలసీమపై ఫోకస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావంతో మనం రాయలసీమలో
కొన్ని చోట్ల అత్యధికమైన వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇటు ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కానీ అల్పపీడనాల ప్రభావం ఎక్కువగా రాయలసీమలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో మనం రాయలసీమలో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది. ఇక రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర అంటే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలని మనం గట్టిగానే చూసే అవకాశం అయితే రానున్న 3 నెలల్లో అయితే ఉంది. ముఖ్యంగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అలాగే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో అక్టోబర్ మధ్య నుంచి, అక్టోబర్ మొదటి నుంచి కూడా చాలా చోట్ల మొదలవుతాయి. అక్టోబర్ మధ్య నుంచి వర్షాలు జోరు పెంచుకుని నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో, డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో చాలా చోట్ల మనమైతే వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది. ఇది జస్ట్ నా అంచనా ప్రకారం మాత్రమే. ఇంకా వెదర్ మోడల్స్ అనేవి, ఇంకా వెదర్ అప్డేట్స్ అనేవి, వెదర్ ఫోర్కాస్ట్ అనేది, యాక్యురసీ అనేది రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది. గత సంవత్సరాల పరిస్థితి బట్టి కానీ అలాగే నాకున్న అనుభవం ప్రకారం రైతులకి, ప్రజలకైతే ఇది క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. రానున్న రోజుల్లో అయితే పెరిగే అవకాశాలు అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా, అనంతపురం జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలని ఈ వాయుగుండాల ప్రభావం, ఈ తుఫాన్ల ప్రభావం, ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో అయితే వర్షాలను చూసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఏ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనమైతే దీని ప్రభావంతో, ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో, అలాగే ముఖ్యంగా ముఖ్యంగా వాయుగుండాలు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే దానితో ఏ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇటు గూడూరు, సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాలు, నెల్లూరు పరిసర ప్రాంతాలు, రాపూర్ పరిసర ప్రాంతాలు, వెంకటగిరి, కావలి పరిసర ప్రాంతాలతో పాటుగా శ్రీకాళహస్తి, శ్రీహరికోట, అలాగే తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, కుప్పం పరిసర ప్రాంతాలు, పలమనేరు, పుంగునూరు, నగరి పరిసర ప్రాంతాలు, పీలేరు పరిసర ప్రాంతాలు, మదనపల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా రాయచోటి, కలకాడ పరిసర ప్రాంతాలు, మదనపల్లి పరిసర ప్రాంతాలు, అలాగే ఇటు కోడూరు పరిసర ప్రాంతాలతో పాటుగా తిరుపతి పరిసర ప్రాంతాలు, రేణుగుంట పరిసర ప్రాంతాలు, అలాగే మదనపల్లితో పాటుగా ముఖ్యంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, అలాగే తాడిపత్రి, గూటి పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా ఆ ధర్మవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే ఇటు బనగానపల్లి ఏరియా ఉందో ఈ ఏరియాలు, అలాగే మైదుకూరు, పొద్దుటూరు, పులివెందుల పరిసర ప్రాంతాలు చాలా చోట్ల దీని ప్రభావంతో అయితే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రానున్న 3 రోజులైతే ఎక్కువ రికార్డు స్థాయిలో వర్షాలు అయితే ఈశాన్య ఋతుపవనాలతో, అలాగే రానున్న రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడబోయే వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రైతులు అలర్ట్గా ఉండండి, ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రానున్న రోజుల్లో ఇప్పటి వరకు కూడా వర్షాల కోసం ఎదురు చూసిన రాయలసీమ ప్రజలు తర్వాత ఎప్పుడెప్పుడు వర్షాలు తగ్గుతాయని ఎదురు చూసే సమయం అయితే రానున్న రోజుల్లో ఆసన్నమైంది. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి. ఒక అంచనా ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. చాలామంది రైతులు అలాగే రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు, ఉత్తర బంగాళాఖాతంలోనే మాకు ఎప్పుడు ఏర్పడుతున్నాయి, మాకెప్పుడు వర్షాలు పడతాయని చాలామంది రైతులు, ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి క్లియర్ కట్గా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. రాయలసీమకు కూడా వర్షాల ముప్పు ఉంది. రాయలసీమలో కూడా 1-2 చోట్ల వరదలు అయితే మనం రానున్న 2-3 నెలల్లో చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు నగరానికి, అలాగే తిరుపతి నగరం, నెల్లూరు నగరం, ఒంగోలు నగరంతో పాటుగా ఇటు వచ్చేసరికి కడప నగరం, అనంతపురం నగరం, ఈ నగరాల ప్రజలు అలర్ట్గా ఉండాలి. కర్నూలు నగరం, ఈ నగరాల ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఏదో 1 లేదా 2 నగరాల్లో వరదలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న 3 నెలల్లో. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి. అలాగే ముఖ్యంగా శ్రీశైలానికి కూడా వరద పోటెత్తే అవకాశం అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది. కాబట్టి రైతులు అలర్ట్గా ఉండండి, ప్రజలు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. రాయలసీమ ప్రజలకి ఎప్పుడూ కూడా వెదర్ అప్డేట్స్ ఇవ్వడంలో మన ఛానల్ ముందుంటుంది. రానున్న రోజుల్లో రాబోయే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల గురించి, అలాగే ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాల గురించి కూడా రాయలసీమ ప్రజలకి, రైతులకి ప్రతి క్షణం అందించడంలో మన ఛానల్ ముందుంటుందని రాయలసీమ రైతాంగానికి, ప్రజలకి తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.